కుంభరాశి వారికి రాబోయే 48 రోజుల్లో 6 అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదేనండి. ఈ వీడియో మీరు ఒంటరిగా కూర్చొని మాత్రమే వినండి. మీ చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఉండకూడదు. ఈ వీడియో వినేటప్పుడు అలాగే ఈ వీడియోలో మీకు తెలియని విషయాలు అనేవి చాలా కూడా మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా తెలుస్తాయి. అలాగే మీకు జరగబోతున్నటువంటి నష్టాలేంటి, వాటిని ముందుగానే గ్రహించి ఏ విధంగా అవి జరగకుండా చేసుకోవచ్చు, వచ్చే అదృష్టాలను ఎలా ఆహ్వానించుకోవాలి, అలాగే 6 అనే వ్యక్తి ద్వారా మీకు మంచి జరగబోతుందా, చెడు జరగబోతుందా, అసలు ఈ 6 అనే వ్యక్తి మీ యొక్క కుటుంబంలో మీ యొక్క బంధువులలో ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తి, స్త్రీనా పురుషుడు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అనేవి ప్రముఖ జ్యోతిషులను సంప్రదించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో దుర్గాదేవి నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైతే దుర్గమ్మ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా వీడియోకి లైక్ ఇవ్వండి. కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారిని ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే ఏలినాటి శని దశ 3వ దశలో ఉన్నారు. ఈ యొక్క ఏలినాటి శని దశ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీరి జీవితంలో గతాన్ని చాలా వరకు కూడా మర్చిపోయారు. ఎందుకంటే కనుక గతంలో వీరు అంతగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏవో 1-2 తప్ప ఎక్కువగా కష్టాలు అనేవి లేవు. ఇప్పుడు ఏదైతే ఏలినాటి శని దశ ప్రారంభమైందో అప్పటి నుంచి కొంచెం శని భగవానుడు వీరి మీద తీవ్రమైన కోప దృష్టితోనే చూశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక కొన్ని కర్మానుసారం జరుగుతాయి కాబట్టి వీరు కొన్ని అనారోగ్య సమస్యలకు గురవడం, కొంచెం మానసికంగా టెన్షన్ పడడం, ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉండడం, అలాగే అతిగా ఆలోచించడం, చిన్నదానికి పెద్దదానికి భయపడిపోతూ ఉండడం, అంటే రేపు జరగబోయేది అసలు ఏమైపోతుందా, ఏమవుతుందా ఏంటి అని చెప్పి ఏదైతే ఒక ఇంపార్టెంట్ అని చెప్పి మీరు భావిస్తారో అది కనుక మీకు దానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగింది అంటే తట్టుకోలేరనమాట. ఆ తట్టుకోలేకపోవడం వల్ల వచ్చే ఆ స్థితి ఏదైతే ఉందో దానివల్ల మీరు చాలా అంటే చాలా టార్చర్ అనుభవించారు అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఇలా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు కూడా డిస్టర్బ్ అయిపోయాయి. అలాగే కుటుంబంలో కొన్ని కలహాలు, కొన్ని ముఖ్యంగా జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల, అంటే మీరు చెప్పేది ఒకటవుతుంది, వాళ్ళు చేసేది ఒకటవుతుంది, విన్నట్లుగానే నటిస్తారు, చేసేది చేస్తూ ఉంటారు, ఏదైనా కూడా దాచేస్తూ ఉంటారు. మీ దగ్గర అదేమో మీకు నచ్చదు, మీరేమో ప్రతిదీ కూడా వారితో పంచుకుంటారు. ప్రతిదీ కూడా అంటే గుట్టు రట్టు అంటూ లేకుండా ప్రతి విషయం కూడా మంచైనా చెడైనా నాకు నా భర్తే కదా, లేకపోతే నాకు నా భార్య కదా అని చెప్పి అన్నీ పంచుకుంటూ ఉంటారు. అవతల వారి నుంచి కూడా అలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అవతల వారు దానికి ఆపోజిట్గా ఉంటారు. మీ రాసులో ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం కుటుంబం ఇలా కరెక్ట్గా నిలబడుతుంది. కాస్తంత నలుగురిలో గౌరవం, మర్యాద అనేవి మీకు కలుగుతున్నాయి. నిజానికి చెప్పాలంటే మీ యొక్క అదృష్ట బలం వల్ల ఇది జరుగుతుందండి. ఇది ముమ్మాటికి మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే సత్యం అనమాట. మీ వల్లే పిల్లలు సరైన దారిలో పెరుగుతున్నారు. అలాగే మీ వల్లే మీ యొక్క భర్తకు కానీ లేదంటే మీ యొక్క భార్యకు కానీ ఒక వాల్యూ అనేది పెరుగుతుంది మీ వల్లే. ఎందుకంటే మీ యొక్క ఆలోచన శక్తి చాలా పదునైంది. ఊరికనే అలా చూసి నిర్ణయించుకోరు, ప్రతిదీ కూడా డీప్గా వెళ్ళిపోతారు. ఆలోచనలో లోతు ఆలోచన మీకు, దాన్ని బట్టి ఏది మంచి, ఏది చెడు, ఏది ఏ సమయంలో చేయాలి, ఏది చేయకూడదు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇలా ప్రతిదీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. దానివల్లే కొంచెం పిల్లలకి మంచి చెడు జరగడం కానీ లేదంటే కనుక మీ యొక్క కోపం అనేది మంచిగా ఉండడం కానీ, మీ యొక్క జీవిత భాగస్వామి కొంచెం మీకు వ్యతిరేకంగా ఉన్నా మీ యొక్క ఓర్పు వల్ల, మీ యొక్క సహనం వల్ల, మీ యొక్క తెలివితేటల వల్ల అన్నీ సర్దుకుపోయి మనస్తత్వం అనేది మీకు ఉండడం వల్ల కాస్తంత బెట్టుగా బ్రతుకుతున్నారు అంటే నిజంగా మీ వల్లేనండి. అది మీరు నమ్మిన నమ్మకపోయినా అక్షర సత్యం. అలాగే ముఖ్యంగా మీకు మన అనుకున్న వాళ్ళనే శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీరు ఏదైనా నిజం చెప్పినా కూడా అది మీరు కావాలని చెప్పినట్లుగా, మీరు మనసుకు ఇష్టం లేక చెప్పినట్లుగా, మీరు మనస్ఫూర్తిగా మీ దగ్గర ఉండే మంచితనం ఏంటి అంటే కనుక ఎదుటివారు మీకు చెడు చేసినా కానీ మీరు అవతల వారికి మంచి చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. మీరు నా రక్త సంబంధం, నా కుటుంబం, నా బంధువులు, నా వాళ్ళు అని చెప్పి మీరు అనుకున్నంత నమ్మకంగా, ప్రేమగా అవతల వారు మిమ్మల్ని చూడరు. ఎప్పుడు కూడా అవసరాల కోసం వాడుకోవడం, అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసేయడం, అవసరమైనప్పుడు పొగడ్డం, అవసరం తీరిపోయిన తర్వాత చాటున ఆ 4-5 కలిసి చెవులు కొరుక్కుంటూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం జనాల దగ్గర చాలా వరకు కూడా ఉన్న మాట ఏదో మొహాన అనేసేయండి. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మొహమాటంగా ఉన్నారు. ఒక మాట అంటే ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో, తప్పుగా అపార్థం చేసుకుంటారేమో నన్ను, లేదంటే చెడుగా చెప్పుకుంటారేమో అని చెప్పి ఒక ఫీలింగ్ మనసులో ఉంచుకొని కాస్తంత మొహమాటంగా ఉన్నారు. కానీ మీరు ఇంత మొహమాటంగా ఉండి
అవతలి వారి దగ్గర మీరు క్రమశిక్షణగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. నా యొక్క పద్ధతిని, నా యొక్క లిమిట్స్ నేను దాటకూడదని మీరు ఏవైతే అనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆటోమేటిక్గా మీరు ఏదైతే పాటిస్తున్నారో దాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసి వారు ఏదైతే దృష్టితో చూస్తున్నారో అదే దృష్టి నలుగురిలో కలుగజేసేటటువంటి బంధువులు మీలో ఉన్నారనమాట. అంటే మీరు చెడ్డవారని చెప్పి, మీకు ఎవరు నచ్చరని చెప్పి ఒకళ్ళకి ఏదైనా పెట్టడం, మీకు ఇష్టం లేదని చెప్పి, మీరు పిసినారి వాళ్ళని చెప్పి, ఘరానా వాళ్ళని చెప్పి, పొగరని చెప్పి, బలుపని చెప్పి, ఇంకా రకరకాలుగా మీ మీద ఉన్నవి లేనివి పుట్టించుకొని నలుగురు కలిసి 4 రకాలుగా గడపడానికి చుట్టాల్లో బంధువులు మిమ్మల్ని శత్రువులుగా క్రియేట్ చేసేవాళ్ళు మీ బంధువుల్లోనే ఉన్నారు. ఇక మీ రక్త సంబంధికులు కూడా మీకు అనుకూలంగా ఉండరు. మీ మీద అవసరమైతే మిమ్మల్ని చూడలేకపోవడం, మిమ్మల్ని వెతకడం, మిమ్మల్ని చీటికి మాటికి తిట్టడం, గొడవలు పెట్టుకోవడం, మిమ్మల్ని నాశనం అవ్వాలని చెప్పేసి కోరుకోవడం, తిట్టడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అందరూ అలా ఉంటారని చెప్పి నేను ఇక్కడ చెప్పట్లేదండి. చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, కానీ కుంభరాశి వాళ్ళు 100%లో 80% వరకు ఇలానే ఉంటారండి. ఇది ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి వీరి యొక్క జీవిత చక్రవారం చెప్పిన మాటలు అన్నమాట. ఇక అలాగే కుంభరాశి వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎంతో నరకాలు చూస్తారు. ఈ యొక్క ఏలినాటి శని దశ ప్రారంభం అయిన తర్వాత నుంచి మంచి ఏంటి చెడేంటి, ఏది చేస్తే ఏమో, ఏది ఎక్కడికి వెళ్తే ఏ మాట వినాల్సి వస్తుందో, ఎవరికి సహాయం చేస్తే ఎవరు వాడుకొని వదిలేస్తారో, ఎవరి బుద్ధులు ఎటువంటివో, ఎవరు దేనికోసం మన దగ్గరికి వస్తున్నారు, ఇవన్నీ కూడా గ్రహించగలిగేటటువంటి తెలివితేటలు ఎప్పుడైనా మనకి పాఠశాలలో నేర్చుకునే పాఠాల కంటే కూడా ఈ యొక్క జీవితం అనే పెద్ద పాఠశాలలో నేర్చుకునే గుణపాఠాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో మీరు చాలా తెలివైన వారు. ఎదుటివారు మన దగ్గరికి వచ్చారంటే కనుక వారు మన మీద పెత్తనం చెలాయించడానికి వచ్చారా, లేకపోతే మనల్ని వాడుకోవడానికి వచ్చారా, లేకపోతే మనల్ని వెతకడానికి వచ్చారా, లేకపోతే మనల్ని ఒక మాట అనడానికి వచ్చారా, మన యొక్క పరువు తీయడానికి వచ్చారా, లేదా మనతో అవసరం గడిపించుకొని పక్కకు వెళ్ళడానికి వచ్చారా, ఇలా అన్ని కోణాల్లో కూడా ఆలోచించగలిగేటటువంటి మేధాశక్తి మీలో ఉంది. అలాగే డబ్బును కూడా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనుకుంటారు, కానీ అప్పుడప్పుడు మీ మనసుకు ఏమనిపిస్తుంది అంటే ఉన్నది ఒక్కటే చిన్న జీవితం కదా, చిన్న చిన్న కోరికలు ఇవి కూడా తీర్చుకోకపోతే అని చెప్పి అనిపించి కొంచెం మళ్ళీ చేజారుస్తారు డబ్బుని. కాకపోతే అన్నీ నెరవేర్చుకోవాలంటే ఎవరికీ కూడా కుదరదు. కాకపోతే కొన్ని చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడంలో తప్పలేదు. ఆ చిన్న చిన్న కోరికల్లోని కొన్ని అవసరం లేనివి నెరవేర్చుకుని అయ్యో అనవసరంగా పెట్టానని చెప్పి బాధపడే క్షణాలు కూడా మీ జీవితంలో ఉంటాయి. కాబట్టి ₹1 తీసి బయటికి ఖర్చు చేసేటప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఇది నాకు అవసరమా కాదా, ఏది అవసరం, ఇది ఎంతవరకు నేను ఉపయోగించుకోగలుగుతాను, ఇటువంటివన్నీ కూడా అంచనా వేసుకుని దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు మీకు చాలా వరకు కూడా ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఒకరు మీకు 10 సార్లు సహాయం చేస్తున్నారు అంటే మీరు ఒకరికి 10 సార్లు సహాయం చేస్తే అవతల వారు కూడా మీకు కనీసం 3-4 సార్లు అయినా కానీ సహాయం చేయడానికి ముందుకు రావాలి కదా. అలా మీకు అండగా నుంచున్నప్పుడు, అలా మీకు సహాయం చేయనప్పుడు, అలా మీకు తోడుగా నిలబడిన వ్యక్తులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. ముఖ్యంగా ఇటు ఆడవాళ్ళలో చూసుకున్నట్లయితే కనుక అత్తింటి వైపు వారిలో శత్రుత్వం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సీక్రెట్. అందుకే నేను ఒంటరిగా వినమని చెప్పాను. ఎందుకంటే కనుక మీకు కొంచెం చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆడవాళ్ళు కుంభరాశికి చెందిన వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడాలో మీకు తెలియదు. అవతల వారు మీ యొక్క అత్తింటి వైపు వాళ్ళలో మీ తోటి కోడలైనా కానీ ఇంకా ఎవరైనా కానీ మీకంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళ అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరితో ఎలా నడుచుకోవాలి, వారి యొక్క మనస్తత్వం ఆటోమేటిక్గా వాళ్ళకి అంతకుముందే తెలిసి ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని కొంచెం వాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు, కొంచెం ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అందులో కొంచెం సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మీ యొక్క మంచితనానికి వారు ఏది చెప్తే అది చేయడం, వాళ్ళు ఎలా నడవమంటే అలా నడవడం, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల దాని యొక్క ప్రభావం అనేది అవతల వారిలో ఉంటుంది. అలాగే మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నలుగురు ఉంటారు, మనం ఒక్కలమైపోతాం. అది వాళ్ళ తెలివి కాదు, ఇది మన బలహీనత కాదు. కాకపోతే కొంచెం ఇబ్బందులు అయితే మొదట స్టార్టింగ్లో అయితే పడతారనమాట. తర్వాత వారి యొక్క వ్యక్తిత్వాలు తెలుసుకొని, వారి యొక్క మనస్థితి తెలుసుకొని, ఆహా ఇలా ఉంటున్నారా, ఇలా చేస్తున్నారా, ఓకే ఇలా వాడుకోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నారా, ఓకే ఇలా చేద్దాం, మనం ఇలా మన జాగ్రత్తలో మనం ఉందామని చెప్పి చాలా వరకు కూడా తెలుసుకుంటారనమాట. ముఖ్యంగా అత్తింటి వైపు వారిలో చూసుకున్నట్లయితే మీ మీద ప్రేమ చూపించే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. మిమ్మల్ని వాడుకోవడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. మీ యొక్క మంచితనాన్ని చేతగానితనంగా చూస్తూ ఉంటారనమాట. కుంభరాశి వారు ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవసరాలకు వాడుకొని అవసరమైనప్పుడు ఊసరవెల్లిలాగా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రంగులు మార్చుతూ ఉండే ఇటువంటి వ్యక్తులకి గట్టిగా సమాధానం ఇవ్వకపోతే తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు.
ఇప్పుడు అప్డేట్ అవుతున్న జనరేషన్‌లో వారికంటే మీరు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎదుటి వారికి మీరు లొంగకుండా ఉండి, మీ యొక్క మాటల్లో, మీ యొక్క చేతల్లో ఎప్పటిదప్పుడు అప్పచెప్పి, మీరు ధైర్యంగా సమాధానం చెప్పి వదిలేసుకోవాలని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ ధైర్యంగా సమాధానం చెప్పి, ధైర్యంగా అడుగు వేసి, తెలివితేటలు మైండ్‌లో ఉంటే సరిపోదు. తెలివితేటలు అప్పుడప్పుడు బయటికి తీసి, అవతల వారికి కూడా అర్థమయ్యేటట్లుగా చూపించాలి. కొన్ని సార్లు మనం తిట్టకపోయినా, అరవకపోయినా మన యొక్క మాట తీరు అనేది అవతల వారికి చెంపదెబ్బ కొట్టినట్లుగా అనిపించాలి. అలా లేకపోతే ఇప్పటి రోజుల్లో బ్రతకడం చాలా కష్టమండి. కాబట్టి ఈ మాట మీకు ఒంటరిగా వినాలి, ఒంటరిగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాననమాట. ఇక ముఖ్యంగా 6నే వ్యక్తి స్త్రీ. ఈ యొక్క స్త్రీ మీకు చాలా వరకు కూడా ఎక్కడికక్కడ మీ యొక్క ఎదుగుదలను కట్ చేయాలని, ఎక్కడికక్కడ మీకు చెడ్డ పేరు తీసుకురావాలని, ఎక్కడికక్కడ మీ మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్పి మిమ్మల్ని ఒక దోషిలాగా, ఒక శత్రువులాగా మిమ్మల్ని కృంగతీయాలని చెప్పి, మీ చేత రూపాయి ఖర్చు పెట్టించాలని చెప్పి, అవసరమైన చోట, అనవసరమైన చోట మిమ్మల్ని అవమానించాలని చెప్పి, మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చెప్పి, ఇలా అన్ని రకాలుగా కూడా మీ మీద ఒక శత్రుత్వాన్ని పెంచుకున్న స్త్రీ అన్నమాట ఈ స్త్రీ. ఈ స్త్రీతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊసర వెళ్ళి ఎక్కడ తాగితే అక్కడ దానికి తగ్గట్లుగా రంగులు మార్చుకుంటూ ఉంటుంది కదా! అలాగే వీరు కూడా అవసరానికి తగ్గట్లుగా వారి యొక్క మాట తీరు మారిపోతూ ఉంటుంది. వారి యొక్క ప్రవర్తన అనేది మారిపోతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా అన్నిటికంటే తెలుసుకోవాల్సింది ఇక్కడ మీరు వారి దగ్గర తెలివితేటలు వాడాలి. వారి దగ్గర మాట తీరు మార్చుకోవాలి. జాయ్‌ఫుల్‌గా ఉండే మెంటాలిటీ మీది. చీటికి మాటికి జోకులు వేస్తూ, చతుర్లాడుతూ మనవాళ్లే కదా అని చెప్పి మీరు ప్రవర్తించారంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే గనక ఛాన్స్ చిన్న సందు దొరికినా కూడా మీదకి ఎక్కి కూర్చునే రకం అనమాట. కాబట్టి చాలా వరకు తెలివితేటలను చూపించండి. చాలా వరకు మాటకారితనంగా ఉండండి. మాటలను ఉపయోగించండి. సైలెంట్‌గా అయితే ఉండొద్దు. మీ వైపు వరకు నష్టం వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకుండా ఉండడమే తెలివి. మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకుండా ఉండడమే తెలివి. మిమ్మల్ని మీరు కాపాడుకోగలగడమే తెలివి. దీన్ని మాత్రం మీరు తప్పారు అంటే చాలా వరకు కూడా బాధపడాల్సి వస్తుందనమాట. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అనేది ఈ 6 అనే స్త్రీ దగ్గర మీకు ఉంటుంది. మీరు చాలా వరకు ఆవిడతోటి జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో మనిషా, బయట మనిషి అంటే గనక 100% ఇంట్లో మనిషే. మీ ఇంటి పేరుతో ఉన్నటువంటి మనిషే. చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. స్త్రీ చాలా కిలాడి స్త్రీ అనమాట. ఒక స్త్రీ గురించి మరొక స్త్రీ అంటే మీరే ఇలా చెప్తున్నారేంటి అని అనుకోవద్దు. ఎందుకంటే అందరూ మనకిలాగా మంచిగా ఆలోచించాలని లేదు కదండి. ఇప్పుడు ఈ ప్రపంచం అంటేనే చాలా రకాల మనుషులు ఉంటారు. అందులో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ మంచికి చెడుకి తేడా తెలుసుకొని మంచి వాళ్ళు ఎవరో గుర్తించి చెడ్డ వాళ్ళకు దూరంగా ఉండి మంచి వాళ్ళతో స్నేహం చేస్తేనే కదా మనకి మంచి జరిగేది. అందరినీ గుడ్డిగా నమ్ముకుంటూ పోతే రేపటి రోజు నష్టపోవాల్సింది మనమే. మనకి పరువే పోతుంది, మన యొక్క విలువే తగ్గిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు తెలివితేటలను ఉపయోగించడంలో కొంచెం మొహమాట పడిపోతూ ఉంటారు. మనకి చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన వెనుక ఉండి ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మన ఉపాధ్యాయులు మనకి ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత మన భర్త లేకపోతే మన భార్య మనకి ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. తర్వాత మన పిల్లలు ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. కానీ ఒకానొక స్టేజ్లో మనం ఒంటరిగా నిలబడాల్సి వస్తుంది. ఏదైనా ఊరు వెళ్తాం, ఎవరు మన వెనక రారు కదా. అప్పుడు మన తెలివితేటలు మనం చూపించుకోవాలి. ప్రతిదానికి కూడా ఇది అని చెప్పి ఒకళ్ళ సలహా తీసుకోవడం తప్పు కాదు. కానీ ప్రతిసారి అక్కడ ఇది చేసి వచ్చాను, ఆ టైంలో ఈ మాట అనాల్సింది నేను అనలేకపోయానే అని ఇంటికి వచ్చి ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. అలా కాకుండా వెంటనే అనేసి చేయండి. వెంటనే టక్కున మనకు ఒక ఐడియా వచ్చేసేయాలన్నమాట. అలా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే అవతల వారికి నోరు మూసుకునే కెపాసిటీ వస్తుంది. కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారి 6నే స్త్రీ ద్వారా మీ యొక్క మెట్టింటి వైపు వాళ్ళ ద్వారా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 48 రోజుల విషయానికి వస్తే చాలా వరకు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు. కాకపోతే కొంచెం వృత్తికి సంబంధించి చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి మీకు పెద్దగా కనిపిస్తాయి. భగవంతుడిని నమ్ముకోండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కష్టం అనేది ఒక్కొక్క స్టేజ్లో వస్తుంది. కొంచెం ఈ 48 రోజులు వృత్తిపరంగా మానసికంగా కొంచెం డిస్టర్బ్ అవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుడి మీద భారాన్ని వదిలేయకండి. ఏది ఏమైనా కూడా మన చేతుల్లో లేని దాని గురించి ఎంత ఆలోచించినా మనకు ఉపయోగం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కోపం, ఆవేశాన్ని కంట్రోల్‌లో చేసుకోండి. కోపం, ఆవేశం వల్ల కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపం, ఆవేశాన్ని కంట్రోల్‌లో ఉంచుకోండి. వృత్తిపరంగా ఇంట్లో కోపం, ఆవేశం అనేవి చూపిస్తూ ఉంటారు. బట్ తప్పదు. కొన్ని సార్లు మనల్ని మనం ఓర్పుగా ఉంచుకోకపోతే మన కుటుంబం అనేది బజారున పడే అవకాశం ఉంటుంది. ఎక్కడ వీరిని అలుసుగా చూద్దామని చెప్పి కాచుకొని కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదవండి. అలాగే కొంచెం
కొంచెం ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎవరికైతే ఈ యొక్క మొబైల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారో, ఈ యొక్క మొబైల్స్ ఎక్కువగా చూసే వారికి ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకి అబ్బాయిల పరిచయం అవుతూ ఉండడం, వాళ్ళ యొక్క మాయ మాటల్లో పడిపోతూ ఎక్కువగా వారితో క్లోజ్గా ఉండడం వల్ల వారి మాటలు మీకు నచ్చడం, వారితో ఎక్కువ శ్రద్ధను చూపించి ఇన్వాల్వ్ అయిపోతూ ఉండడం, వారి గురించి ఆలోచించడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నాకు తెలిసి పిచ్చి వాళ్ళు చేసే పని, తెలివిగల వాళ్ళు చేసే పని కాదు. ఎందుకంటే ఇవన్నీ ఈ రోజున ఎంత నార్మల్ అయినప్పటికీ మీ భవిష్యత్తు, మీ యొక్క జీవితం, మీ యొక్క తల్లిదండ్రుల మాట, మీ యొక్క చదువు, మీ యొక్క ఉద్యోగం, మీ యొక్క ఉన్నత స్థాయి, వీటిని మించి ముఖ్యమైనది మరొకటి లేదు. ఇవన్నీ కూడా మీరు ఒక పక్కకు వదిలేసేయాలన్నమాట. ఇవి ఏవి కూడా మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించేవి కాదు, మీ జీవితాన్ని నాశనం చేసేవి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి, చదువులో శ్రద్ధను చూపించాలి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. డబ్బు పరంగా కొంచెం గట్టిగా ఉండండి. డబ్బుని ఎక్కడా జారవిడ్చొద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.